శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12:12. ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో శిలువ శ్రమలు పొందాడు, విజయం సాధించాడు, రక్షణను ప్రసాదించాడు. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన రక్తము ద్వారా విమోచన, ఆయన త్యాగము మానవాళికి మోక్షము. నీతియుక్తములైన శ్రమలు ఎన్నదగినవి. మహాశ్రమలో పాలివారు కాకుండా నిమిత్తము దినదినము ప్రభువును వెంబడిస్తూ ఆయన నామములో శ్రమలను అనుభవించాలి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును. ఓర్పు కలిగి ఉండాలి, అంతం వరకు సహించాలి. నీతి న్యాయం కొరకు పాటుపడాలి. నిరీక్షణ పొందుకొనుటకు, నిత్యరాజ్యం చేరుటకు పట్టుదలతో ప్రార్థించాలి. ఇరుకులో విశాలత కలుగుటకు కన్నీటితో ప్రార్థన చేయాలి. నశించుచున్న ఆత్మల కోసం దేవుని ఎదుట రోధించాలి. శ్రమలు యందు అతిశయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుడు నీకు ఓర్పును, విజయమును, నిరీక్షణను దయచేయునుగాక. ఆమేన్.